ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారము గాను శూన్యముగాను ఉండెను. దేవుని ఆత్మ జలములు పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కలుగుగాక అని పలికెను. వెలుగు కలిగెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. మొదటి దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరిచెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా దేవుడు ఆ విశాలమునకు ఆకాశము అని పేరు పెట్టెను. రెండవ దినమాయెను. మూడవ దినమున దేవుడు ఆకాశం క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా క్రిందన జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలికెను. ఆడిన నెలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. నాలుగవ దినమున దేవుడు భూమి మీద వెలుగిచ్చుటకై పగటి కోసం సూర్యుణ్ణి రాత్రి కోసం వెలిగిచ్చుటకై చంద్ర, నక్షత్రములను కలుగును గాక పలికెను. ఐదవ దినమున దేవుడు జలములలో వాటి జాతి ప్రకారం చేపలను, జలచరాలను, రెక్కలు గల ప్రతిపక్షిని సృజించెను. ఆరవ దినమున దేవుడు వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను, నేలను ప్రాకు ప్రతి పురుగును భూమి పుట్టించును గాక అని పలికెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని పలికెను. దేవుడు సృష్టించినది మంచిదని చూచెను. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేసి ఏడవ దినమున దేవుడు విశ్రమించెను.